ఏమీ లేకుండా ఒక రైతుగా తనకు తను కష్టపడి పొలం దున్నుకుంటూ తనకు తను ఎంత కష్టపడి ఎంత ఆ, ఎంత మందిని కలిసి ఉంటే తను ఆ స్థాయికి రాగలుగుతాడు. ఆయన అంత మందిని కొట్టి ఫస్ట్ పొజిషన్ లో నిలబడగలుగుతాడు అనేది ఇక్కడ పాయింట్. అండ్ ఇంకోటి శివాజీ అన్న అన్నట్టు డబ్బులు, ఎస్పెషల్లీ ప్రశాంత్ వచ్చిన డబ్బులు మాకు ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, దాని మీద మాకు గిఫ్ట్ ట్యాక్స్లు ఉంటాయి. అవి రావడానికి ఒక సర్టన్ టైం పెడతారు మాకు, ఆ టైంకే మాకు డబ్బులు వస్తాయి. అది కూడా పార్ట్ పేమెంట్స్ కింద ఇస్తారు. ఓకే, ఇలాగా చాలా ఉంటాయి. మనము ఒక సాయం చేస్తున్నామంటే దానికి వెయిట్ చేయాలి. ఇప్పుడు తను నిజంగా తన దగ్గర చాలా డబ్బులు ఉంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉండేవాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఏమీ లేని టైంలో కూడా తను చెప్పిన మాట ఈ రోజు నెరవేర్చుకోవడానికి తన సొంత ఊర్లో స్టార్ట్ చేశాడంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో దాన్ని వదిలేసి తన్ని వెనక నుంచి వీడియోలు తీస్తూ తన్ని హేళనగా మాట్లాడుతూ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, అలాగే పక్కనున్న శివాజీ అన్నను కూడా ఎక్స్టోషన్ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆ రోజు బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ ఎవరో శివాజీ అన్నకు తెలియదు, తెలియకపోయినా కూడా ఆ రోజు అంత సపోర్ట్ చేసి ప్రశాంత్ కి ఈ రోజు ఒక మంచి స్థాయికి శివాజీ అన్న ఆశీస్సులతో ప్రశాంత్ అనేవాడు ఎదగలిగింది. సో అది తన కష్టంతో. అలాగే గేమ్స్ పరంగా చూస్తే ప్రశాంత్ ఆడినట్టు ఎవ్వరు ఆడలేదు, ఎవ్వరు. ఎందుకంటే తను ఒక ఒక టాస్క్ లో తను ఆడిన ఆట చూస్తే నాకు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే అంత ఫాస్ట్ గా ఆడేది. సో ఇలాంటివి ఎన్నో హౌస్ లో ఎన్నో ఆట పోటీలు తింటూ ఒక ఫస్ట్ ప్రైజ్ అనేది గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇప్పుడు దాన్ని సాధించడానికి కొద్దిగా టైం పడుతుంది. తనకు కూడా ఏం తెలియదు కాబట్టి ఒక స్టెప్ ముందుకు వేయడానికి శివాజీ అన్న లాంటి పెద్దవాళ్ళని, బోలే అన్నని ఇలాంటి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కుని అవసరం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన దేశంలో ఇలా సాయం చేస్తారంటే ఎన్ని కోట్లున్నా కూడా మన వెనకాల బ్యాంకుల్లో కానీ మన దగ్గర ఎన్ని కోట్లున్నా కూడా మనకి డబ్బులు సరిపోవు. అంత నిరుపేద అనేది జరుగుతుంది, అంత ఉన్నది కూడా. సో ఎంత మందికి సాయం చేయగలుగుతాడు తనకు వచ్చిన డబ్బుల్లో? తను వచ్చిన వెంటనే తనకి సంబంధం లేని ఒక దాంట్లో ఇరుక్కుని చాలా ప్రాబ్లం పడితే ఆ రోజు అందరూ నిలబడి, అడ్వకేట్ వినోద్ గారు కానీ, పేరు కానీ, రామారావు గారు కానీ అందరూ నిలబడి వెనకాల ఉండి, బోలే అన్న కానీ, శివాజీ అన్న కానీ అందరూ నిలబడి తన్ని ఒక తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు అసలు ఏం చేయాలి అర్థంగా కోర్టు ముందు పడుకున్నప్పుడు అందరికీ మనసు కరిగిపోయింది. వాళ్ళకి ఏం తెలుసండి? అలాంటిది మీరందరూ కొంచెం సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియా నుంచి మీరే తప్పుగా మాట్లాడితే మనము 10 మందికి సాయం చేసినప్పుడు 10 మందికి ఇంకో 10 మందికి చెప్పేటట్టు ఉండాలి, కానీ దాన్ని వెనక నుంచి మనము డిచ్ చేసేటట్టు ఉండకూడదు. సో ఈ రోజు ప్రశాంత్ తన సొంత ఊర్లో తను చేసే ఈ మంచి కార్యక్రమం, ముఖ్యంగా తమ్ముడు పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నేను కూడా ప్రశాంత్ వెనకాలండి తనకి ఎటువంటిదైనా కూడా నా వంతు సాయం ఊర్లో గాని బయట గాని ఎక్కడైనా ఉన్నా కూడా నా వంతు సాయం నేను చేస్తాను. రీసెంట్ గా కూడా లాస్ట్ జస్ట్ ఒక 3 రోజుల క్రితం కూడా 3 అమ్మాయిలు అనాథ పిల్లలకి చదువుకోవడానికి బుక్స్ లేవంటే ఒక్క పోస్ట్ పెడితే ఎవరో అమెరికా నుంచి ఎవరో తెలియని వ్యక్తి వాళ్ళకి 15,000 రూపాయలు వేశారు. ఎవరో తెలియకుండా ఒక జస్ట్ నెంబర్ షేర్ చేసుకుని, ఎవరో కూడా తెలియదు నాకు, 15,000 రూపాయలు బుక్స్ కొనుక్కోవడానికి ఇచ్చారు. సో ఇలాగా ఒక స్టేటస్ పెడితే పల్లవి ప్రశాంత్ కూడా ఏదైనా కూడా ఇంక ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా అది నిజాయితీగా తన దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఖచ్చితంగా అది సాల్వ్ అవుతుంది. తన వంతు తన సాయం చేస్తాడు. సో కొద్దిగా ఓపిక పట్టండి, అన్ని చేస్తాడు. మంచోడు తమ్ముడు, చాలా మంచి మనిషి, కల్మషం ఉండదు. సో కొంచెం మనందరం కలిసి తన వెనకాలండి తనతో ఒక చెయ్యి కలిపి సపోర్ట్ చేద్దాం.